హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా వ్లాగ్స్ అండి. గుడ్ మార్నింగ్ అబ్బా అందరికీ. ఇవాళ అయితే నీళ్ళు వచ్చినాయి అబ్బా. నీళ్ళు వచ్చినందుకు నేనైతే త్వరగా లేచేసాను. త్వరగా లేచి ఇంకా గిన్నెలు ఉంటే గిన్నెలు తోమేసాను. గిన్నెలు తోమేసిన తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయ్యాను. ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా రైస్ అయితే పెట్టాను. ఒక పక్క రైస్, ఇంకో పక్కనేమో ఇంకా చాయ్ అయితే చేస్తున్నాను అనమాట. చాయ్ తాగాలి అనిపించింది, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ గుర్తొచ్చేది అంటే అందరికీ ఒక చాయ్, ఒక కప్పు కాఫీ తాగితే లేకపోతే చాయ్ తాగితే చాలా హ్యాపీగా ఉంటుంది. ఆ డే అంతా మంచిగా గడుస్తుందని అయితే ఒక ఫీల్ అనమాట అందరికి. చాయ్ని అయితే నేను ఇలా డికాషన్లా చేస్తే కొంచెం టేస్ట్ బాగా వస్తుంది అనేసి అయితే ఎప్పుడు చేసినా ఇలానే చేస్తుంటాను అనమాట. కలర్ కూడా చాలా బాగా వచ్చిద్ది అనమాట ఇలా చేస్తే. నేనైతే ఎప్పుడు చేసినా ఈ స్టైల్లోనే చేస్తాను. మరి మీరు ఎలా చేస్తారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అనమాట అలా చేసి తాగితే మాత్రం. ఇంకోటి ఏంటంటే జింజర్ వేసి చేస్తాం కాబట్టి చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇక అన్నం అయితే అయ్యింది. అన్నం అయిన తర్వాత జీరా రైస్ అయితే చేశాను. మామూలుగా ఏది చేసినా పెద్దగా ఇష్టపడదు, ఎప్పుడైనా పాలక్ రైసే కావాలని అంటది. డైలీ పాలక్ రైసే బోర్ కొట్టదా నాన్న అని అంటే, నాకు కావాలి, నాకు ఇష్టం, నేను అదే తింటానని చెప్తుంది అనమాట. ఇక రైస్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి కొంచెం బాగా అక్కడ ఇక్కడ కలుపుతుంటే ఇలా పడుతూ ఉంటుంది అనమాట. డిస్టర్బెన్స్ ఎందుకని ఎప్పటికప్పుడు ఇలా తుడుచుకుంటే మంచిగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది, చూడడానికి కూడా నీట్గా ఉంటుందని అనిపిస్తుంది అనమాట. ఫైనల్గా ఏం చేయాలి అని అడిగితే ఏదో ఒకటి చేయమ్మా తీసుకొని పోతా అనేసి చెప్పింది అనమాట. సరే జీరా రైస్ అయితే మంచిగా ఇష్టంగా తింటుంది అనేసి అయితే జీరా రైస్ అయితే చేశాను. జీరా రైస్ చేసిన తర్వాత అమ్మయ్య ఇంకా కాసేపు అయితే ఒక గ్లాస్ ఆఫ్ టీ అయితే తాగుతున్నాను ప్రశాంతంగా. పొద్దున్నే ఏదో ఒకటి కడుపులో వేసుకోకపోతే మాత్రం అస్సలు మనశ్శాంతి ఉండదు, ప్రశాంతత అసలు ఉండదు. ఇంకోటి కొంచెం వేడిగా తాగితేనే మంచిగా అనిపిస్తుంది. ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసేసాను అన్నమాట. ఇల్లు క్లీన్ చేసిన తర్వాత ఇంకా ముగ్గులు అయితే వేసేస్తున్నాను. ఇలా చూసి అలా వేద్దాం అనేసి అనుకున్నాను. నన్నైతే బాగా కన్ఫ్యూజ్ చేసింది అనమాట. ముగ్గు ఆగి ఆగి వేయాల్సి అయితే వచ్చింది. ఇంతకు నా ముగ్గు ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు అయితే ముగ్గు అయితే నాకు చాలా నచ్చేసింది అనమాట. ఏదేమైనా ఫైనల్గా హ్యాపీనెస్ ఏంటంటే సక్సెస్ఫుల్గా మనం ఏం చేసినా సక్సెస్ఫుల్గా ఉంటే చాలా మంచిగా ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది అనమాట. అది నాకు ఈ ముగ్గులో తెలిసింది అనమాట. ఎంత క్రిటికల్గా ఉన్నా ఈజీగా వేసే దాన్ని బట్టి ఉంటుంది అని అర్థమైంది. ఆ తర్వాత నేను కుట్టిన డ్రెస్ ఇదేనమాట. ఇంకా డ్రెస్ కుట్టినాను. డ్రెస్ కుట్టిన తర్వాత బతుకమ్మ కోసమనే కుట్టేశాను. ఇంకా పట్టు లంగా అనమాట. చాలా లేట్ అయింది గాయస్ ఇవాళ అయితే లేవడం అయితే. ఇంకా లేచిన తర్వాత ఇంకా మా ఆయన లేచిన తర్వాత పువ్వులు పట్టుకొస్తే ఇంకా నేనైతే బతుకమ్మని అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఏదో చేశాను అబ్బా, బట్ సింపుల్గా చేశాను. ఎలా ఉందో చూసి చెప్పండి. ఇలా చేయాలా లేకపోతే వేరేలా చేయాలో నాకు అసలు. ఇక నాకైతే బతుకమ్మని ఇలానే చేయడం వచ్చు. ఇంకా నేనైతే ఇట్లనే ప్రొసీడ్ అయిపోయినాను అనమాట. సింపుల్గా ఈజీగా నా స్టైల్లో చేసుకుంటే తక్కువ బడ్జెట్లో బతుకమ్మ అయితే తయారవుతుంది. నచ్చితే కనుక మీరు కూడా ఇలానే చేసుకోండి. తయారు చేసే విధానం అయితే నేనైతే చూపిస్తున్నాను చూడండి గాయస్. అదే అండి, ముందుగా మనము పేపర్ ప్లేట్లు ఏదున్నా తీసుకోండి, ఒక అట్ట అయినా పర్వాలేదు, ఇలా వేసేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే పసుపు కుంకుమ అలాంటివి అయితే వేయాలి ఆచారం ప్రకారం అనమాట. అవి వేసిన తర్వాత ఇంకా మనము ఏ కలర్ పువ్వులు కావాలంటే అదే కలర్ పువ్వులు వేసేసుకోవాలి, అంటే దాని మీద పెట్టాలన్నమాట. ఇంకా పసుపు కుంకుమ తర్వాత ఇంకా నెక్స్ట్ అంటే ఫస్ట్ అయితే విస్తరాకు అయితే పెట్టి లేకపోతే అట్ట కానీ ఏదైనా ఒకటి అమర్చి దానిపైన పెద్ద ఒక ఆకు లాంటిది పెద్ద ఆకు పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత అయితే పసుపు కుంకుమ వేసి ఇంకా పూల దారాలు కూడా పెట్టేసేయండి. దారాలు పెట్టడం వల్ల ఏంటంటే బతుకమ్మ జారదనమాట. ఇంకా ఆ దారాలతోటే కడితే చాలా మంచిగా ఉంటుంది, లుకింగ్ కూడా చూడడానికి చాలా బాగుంటుంది. ఇంకా ఆ తర్వాత నేనైతే పింక్ కలర్ పూలు అయితే పెట్టేశాను. ఆ తర్వాత చామంతులు, ఎల్లో చామంతి, వైట్ చామంతి దొరికినాయి అనమాట. ఇంకా వాటిని పెట్టేస్తున్నాను. వాటిని పెట్టేసిన తర్వాత ఇంకా గౌరమ్మను కూడా పెట్టేసిన. ఇంకా అందులో ఇంతే అండి. అంటే నాకైతే ఏమంటారు తంగేడు పూలు అయితే దొరకలేదండి. అందుకనేసి అయితే నేనైతే తంగేడు పూలు ఊర్లో ఉంటే అన్నీ దొరికేవి అవైలబుల్గా. బట్ ఈ ఇయరే ఫస్ట్ టైం పెట్టాను అనమాట, బతుకమ్మను పేర్చాను. సో అందుకనేసి అయితే ఇంతే తక్కువలో పెట్టేశాను. అసలు బతుకమ్మని ఈ ఇయర్లో కూడా పెట్టనో అనేసి అయితే అనుకున్నాను. ఫైనల్గా హ్యాపీ స్కూల్లో చెప్పారనమాట, ఈ బతుకమ్మ చేస్తున్నారు అనేసి చెప్పారు. ఇంకోటి డ్రెస్ కోడ్ చెప్పారు, బతుకమ్మని తీసుకొని రమ్మని చెప్పారనమాట. సో అందుకనేసి అయితే ఇంకా బతుకమ్మని అయితే తయారు చేస్తున్నాను.
ఎలా వచ్చిందో చూసి చెప్పండి మీరే చిన్నగా. ఇంకోటి చిన్న పిల్లల దగ్గర ఇలా బతుకమ్మ చేసి పెడితే వాళ్ళు ఆడుతుంటే వాళ్ళు చేసే డాన్సులు చాలా హ్యాపీగా ఉంటాయి కదా. ఏదేమైనా వాళ్ళ సంతోషానికైతే అస్సలు అవధులు ఉండవన్నమాట. నాకు తెలిసినంత వరకు అయితే నేను చెప్పాను. చాలా వరకు బాగా పిల్లలు ఇష్టపడతారు బతుకమ్మ ఫెస్టివల్ని. ఎస్పెషల్లీ మా హ్యాపీ అయితే చాలా అంటే చాలా ఇష్టం తనకి బతుకమ్మ. ఎప్పుడెప్పుడు అంటే బతుకమ్మ వెళ్ళిపోతే మళ్ళీ ఎప్పుడు వస్తుందని రివర్స్ క్వశ్చన్ అడుగుతుంది అనమాట. లాస్ట్ ఇయర్ బతుకమ్మకి వెళ్దాం అనేసి అయితే అంటుండే. ఫైనల్గా అయితే ఇంకా మా బిల్డింగ్లోనే ఆడామన్నమాట లాస్ట్ ఇయర్. ఇంకా ఈ ఇయర్ అయితే తన చేతితోటే తీసుకొని అయితే ఇంకా స్కూల్కి అయితే వెళ్తుందనమాట. ఫైనల్గా చూడండి, నేనైతే ఇంకా బతుకమ్మని అయితే ఇలా అయితే ప్రిపేర్ చేసి ఇంకా దారాలు అయితే కట్టేస్తున్నాను పడిపోకుండా. చిన్నపిల్లలు కదా, ఇంకా కదులుతారు, అలా ఇలా తిరుగుతారు. ఇంకోటి అవి పడిపోకుండా ఉండాలంటే దారాలు కట్టడమే బెస్ట్ ఎగ్జాంపుల్ అనేసి అయితే ఇంకా దారాలు అయితే మామూలుగా అయితే అందరు కడతారు, ఆటోమేటిక్గా మనం కూడా కట్టేసేయాలన్నమాట. ఇంకా ఆ తర్వాత చూడండి ఎట్లా తయారు చేశానో బతుకమ్మను. చాలా చిన్నగా ఉంది కదా, అమ్మ చిన్నగా ఉన్నా పర్వాలేదమ్మా చాలా అందంగా ఉంది, నాకు నచ్చిందమ్మా అనేసి అయితే హ్యాపీ చెప్తుందనమాట. ఇంకా మా ఊళ్ళో అయితే వావ్ బాగుంది అనేసి చిన్నగా చాలా మంచిగా ఉంది అనేసి అయితే చెప్తున్నారనమాట. ఇంకా మనకు ఎంత సంతోషం అనిపిస్తుంది, బాగుంది ఏదైనా బాగుంది అని అంటే ఆ సంతోషానికి అయితే అస్సలు అవధులు ఉండవు కదండి. నాకు చాలా మంచిగా నచ్చిందనమాట. ఎల్లో, పింక్, ఇంకోటి వైట్ చాలా అంటే చాలా అట్రాక్టివ్గా ఉంది. ఇంకా ఆ తర్వాత ఇంకా నేను కుట్టిన డ్రెస్సు, ఇంకోటి వడ్డానము, ఇంకా నగలు అయితే వేసుకున్నది. ఇలా ఉంటే ఈమెకైతే మామూలు హ్యాపీ ఉండదు చెప్పాలంటే. నేను ఎప్పుడు రెడీ చేస్తావు. ఇంకోటి ఈమెది ఏంటంటే మెయిన్గా ఆ దండలతో పాటు ఆ దండలకు కమ్మల సెట్ వచ్చిందండి. ఆ కమ్మలే పెట్టేయాల నువ్వు, నాకు ఆ కమ్మలే కావాలనేసి అయితే పెట్టుకున్నదనమాట. ఎందుకు నాన్న అదేమంత బాగాలేదు అంటే సెట్ అవ్వదు నీకు అనేసి అయితే చెప్తే ఏమంటుంది, నువ్వు ఎప్పుడు ఏం పెట్టవు పో అనేసి అయితే తను అసలు చాలా అంటే చాలా కోపడుతుంది నా మీద. ఇంట్లో నా మీద తప్ప బయట ఎవరితో గొడవ పడదు. ఎంత గొడవ పడాలో అంత నా మీద పడుతూ ఉంటుంది, నన్ను కొడుతూ ఉంటుంది అనమాట. ఎవ్రీథింగ్ చేస్తుంది ఇంకా మా హ్యాపీ. చిన్నపిల్లలు కదా ఏం చేస్తాం చెప్పండి. బతుకమ్మ ఆడతానమ్మా అనేసి అయితే వెళ్ళిందనమాట. చాలా ఖుషిగా వెళ్ళింది. ఇంకోటి ఏంటంటే మైనస్, ఇవాళ బాగా లేట్ అయిపోయిందండి, అదే పెద్ద ప్రాబ్లం అనమాట. చిటితలు అయితే చాలా అంటే చాలా అందంగా ఉంది, చాలా వద్దొచ్చిందనమాట మా హ్యాపీ నాకు ఇవాళ. ఇవన్నీ వేసుకున్నందుకు తనకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది, చెప్పలేంత హ్యాపీ అనమాట ఆమె. మన పిల్లలు సంతోషపడుతూ ఉంటే వాళ్ళ సంతోషాన్ని చూడడమే మనకైతే పెద్ద అవార్డు ఇచ్చినంత ఫీల్ వచ్చిందనమాట మా హ్యాపీని చూస్తే. వాళ్ళ సంతోషమే మన సంతోషం అని ఈ రోజుల్లో ఈ కాన్సెప్ట్ అయితే చాలా మంచిగా ఉంటుంది. నాకు మంచిగా అనిపిస్తుంది అండి. ఇంకా హాయ్ ఫ్రెండ్స్ అని, మీరు బతుకమ్మని చేసుకున్నారా? మేమైతే బతుకమ్మని చేసుకొని స్కూల్కి అయితే వెళ్తున్నాం అనేసి అయితే చెప్తుంది చూడండి. చాలా అంటే చాలా అందంగా మహాలక్ష్మిలాగా అనిపిస్తుంది నాకైతే మా హ్యాపీ తల్లి ఇవాళ. అచ్చం బతుకమ్మని పట్టుకున్న కుందన బొమ్మలా ఉందండి. వెనకాల నుంచి అయితే వాళ్ళ చెల్లెలు అయితే చెప్పులు వేసుకొని చాలా రెడీగా ఉంది నేను వస్తానని. ఇంతకుముందు మా లడ్డు గారు కూడా నేను వస్తానని అయితే తను కూడా వెయిట్ చేస్తాడనమాట. ఫైనల్గా ఎవరిని దొరకపోకుండా స్కూల్లో అయితే వదిలేసి అయితే వచ్చాను. క్యాబేజీ ఎర్రపప్పు అయితే కలిపి పెట్టానమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. వీళ్ళు తినడం రేర్ అనేసి అయితే పప్పు పెట్టి చేశాను అనమాట. చాలా టేస్టీగా ఉంది. వీడియో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.